ముందుగా క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇఫ్తార్ తర్వాత రెండవ ఆదివారం పక్షం చేరిన మీ అందరికీ కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆరాధన ప్రారంభించుకోవడానికి కానీ 11వ కీర్తన చూస్తున్నాము ఈ వైపు నా ప్రియ జనక కీర్తనలో మీకు ఆరాధన క్రమాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం.
అవి నాకు త్రావచుకును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొనవచ్చును. అప్పుడు నేను దేవుని బలిపెట్టినందుకు నాకు ఆనంద సంతోషములు కలిగే దేవుని యొద్దకు చేరుతాను. దేవా, నా దేవాస్తార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థమైన హృదయంతో మనకనే దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపమును ఒప్పుకొని మన ప్రభాని యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుంటున్నాను. దీనులము పాపమేమో స్వభావంగా పాపమనియు అపవిత్రమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేయమని ఎదుర్కొంటున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ అధిక ఆశ్రయానికి వచ్చుచున్నాము. మన పరలోకపు తండ్రియకు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన వరకు చనిపోయిన తన కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపలన్నీ క్షమించున్నాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారికి దేవుని కుమారుడు అధికారమించు వారి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. తర్వాత రెండవ ఆదివారం ప్రారంభ గీతము. ఓ దేవా, సర్వలోకము నీకు నమస్కరించి నీకు తెలుసును. ఓ సర్వోన్నతుడా, వారిని నామమును కొనియాడతారు. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతం పాడి ఆయన నామ ప్రభావం కీర్తించింది. ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయన నామం స్తుతించింది. Oh
ఈ జగనమైన మా మానవులను దయచేయండి. మా బ్రతుకులన్నిటి యందు నీ సమాధానం దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడే జీవించు పరిపాలించు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఎఫ్ఫానియా తర్వాత రెండవ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన వాక్య భాగము ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు వచ్చి చదవవలసిందిగా మనం చేస్తున్నాం. ఇఫీఫైకి తర్వాత రెండవ ఆదివారం ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠము ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 15వ వచనం నుండి 19వ వచనం. 15వ వచనం ప్రారంభం. కోరెకులో ఆ సమాజ దినమున నేను చావక వినున్నట్లు వెళ్ళి నా దేవుడని యెహోవా స్వరము నాకు వినపడుకును గాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇక్కడ కనపడకుండా కాక అని చెప్పింది. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటిని చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో నా వంటి ప్రవక్తను నీ సహోదరులను నీ కొరకు చూపించు. ఆయన మాట నీవు వినవలేదు. మరియు యెహోవా నాకు ఇట్లనే, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్త వారి కొరకు పుట్టించదు. అతని నోట నా మాటలు ఉంచదను. నేను అతనికి ఆజ్ఞాపించిన ఆజ్ఞాపించిన యావత్తును అతడు నాతో చెప్పు. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినిన వారిని దాని గురించి విచారణ చేసేది. ఇంత పరిగణ ఈ ఆదివారంలో ఏర్పాటు చేయబడిన వ్యతిరేకమైన పాఠ్యభాగం ఎఫ్సి 5వ అధ్యాయం 21 నుంచి 33 వచ్చింది. క్రీస్తునందరి భయంతో ఒకరికొకడు లోబడి ఉంది. స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉంది. క్రీస్తు సంఘములకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరముకు రక్షకుడై ఉన్నాడు. సంఘం క్రీస్తులకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడలేదు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మీరు ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన
సంఘం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను పట్టుకుంది, వారిద్దరూ ఏక శరీరం అవుతుంది. ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘంలో గురించి చెబుతున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన్ను వలె తన భార్యను ప్రేమించుకోలేదు. భార్య అయితే తన భర్త ఎందుకు భయంగా ఎందుకు చూచుకోనలేదు. ఈ వాక్యం ఎందుకు ఏర్పాటు చేయడం సువార్త వాక్య భాగం పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 1 వచనం నుండి 10వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదవకుండా మనం సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని వద్ద బస చేయవలెనని చాలా సనుకొనెను. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేనెవరి యొద్దనైనను అన్యాయంగా తీసుకుని ఎడగా అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. ఇంత పర్యంతం. భూమి ఆకాశాలను సృజించిన ఆయన కుమారుడు మన ప్రభాని శ్రీకృష్ణామచున్నాను. ఈయన పరిశుద్ధాత్మన గర్భధరింపడి కన్యాయ మరియు వద్ద పిలాదని కారణం శ్రపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడని అదృష్టలోకి దిగిరని చనిపోయిన వారిని 3వ దినం లేచి పరలోకమునకెళ్ళి సరస్వతి గల తెలియని దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయవచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసము పాపక్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య జీవనము నమ్ముచున్నాను. దయచేసి కూర్చున్నాను. సమయంలో మా ప్రెసిడెంట్ గారు వచ్చి కొన్ని పరిచయ మాటలు నా గురించి తెలియజేయడానికి మనం చేస్తున్నాం. తదుపరి 171వ కీర్తన యేసు నన్ను ప్రేమించినని కీర్తనలో వాక్యాన్ని ప్రేమిస్తున్నాను. ముందుగా మరి అవకాశం ఇచ్చిన కొత్త పాస్టర్ గారికి సాధారణకి అనుకోని విధంగా మరి ట్రాన్స్ఫర్ జరగడం, మన పాస్టర్ గారిని జాదవ్ రాజు గారిని తీసుకెళ్ళి ఎంపీ కాలనీ ఆ ప్లేస్లో మనకి రామభద్రాపురం నుంచి ప్రసాదరావు గారు 5
ఇవన్నీ కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 24 అవర్స్లో జరిగిపోయాయి. అది అసలు అనుకోని విధంగా జరిగిన ట్రాన్స్ఫర్. మన పాస్టర్ గారికి అయితే అర్థం మేవరకు ఇక్కడ టీవీలో ఉంది. ఏదో ఈ మధ్య రుణాలు వచ్చినా ఆయన ట్రాన్స్ఫర్ మాత్రం మేము అనుకున్నది మేలోనే జరుగుతుందని అనుకున్నాం. కానీ అనుకున్న విధంగా అనివార్య కారణాలు పాస్టర్ గారికి ట్రాన్స్ఫర్ రావడం, కొత్త పాస్టర్ గారు అయ్యారు ప్రసాదాలు మనకి రామపురం నుంచి రావడం అన్నీ కూడా చకాచకా జరుగుతుంది. ఏది ఏమైనా సంఘపక్షంగా చేతలుగా కొత్తగా వచ్చిన ప్రసాదరావు గారికి సాధారణంగా నేను మన సంఘానికి ఆహ్వానిస్తున్న పాస్టర్ గారు ప్రసాదరావు గారి పేరు ఏది ఆయన దిస్ ఇస్ ద 12th year సర్వీస్. పాస్టర్ గారి పేరు ప్రేమలత. పాస్టర్ గారికి 2 sons and 1 daughter. అమ్మాయి పేరు నిమ్మి ప్రశాంతి, గవర్నమెంట్ టీచర్. అండ్ బాబు పేరు సాగర్, he was a BTech completed. And another son is Bharat, MSc, is a final writer. ఏది ఏమైనా మన సంఘానికి ఎప్పుడు కూడా పలానా పాస్టర్ మాకు కావాలని మనం అడగలేదండి. మన సంఘస్థుల అదృష్టమో లేకపోతే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం మనకు తెలియదు. మొదటి నుంచి కూడా మనకందరూ కూడా చాలా అనుభవంగా మంచి దైవజనులు మనకు రావడం జరిగింది. ఫస్ట్ మన షినటి బిషప్ గారు, దేవదాస్ గారు ఫస్ట్ పాస్టర్ గారు, ఆయన గురించి మనకి చెప్పవసరం. తర్వాత సుందరబాబు గారు, తర్వాత పాల్స్మి గారు, ఆ తర్వాత అబ్రహం లింకన్ గారు, ఆ తర్వాత ఇక్కడ వచ్చే వరకు వీళ్ళందరూ కొంచెం పరిచయం ఉందని మనకి. జాకబ్ రాజు అయితే మనకు పరిచయం లేదు. ఆయన చోడవరం నుంచి సడన్గా మనం ఫైన్ వాడిని ఇంకేమని చెప్పేవాడిని. మరి 5 సంవత్సరాల్లో ఆయన సంఘాన్ని ఎంత అభివృద్ధి పరిచారు, మనందరి సంఘస్థులతో ఎంత ఒక కుటుంబ సభ్యుడిగా కలిసి ఆయన మనందరూ కూడా ఆప్తులుగా ఉంటూ ఎప్పుడు ఎటువంటి చిన్న ఇబ్బందులు కూడా కలగకుండా he has completed his 5 years service here. ఆయన దేవుడు ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మనకి C క్లాస్ పారిస్ అయినా, ఆయన A క్లాస్ పారిష్గా ఆయన ఎంఈపీ కాలేజీలో నేను ఇవాళ జాయిన్ అయ్యారైనా ఇవాళ సర్వీస్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకు ఆయన గురించి మన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. దాన్ని లాట్ ఆఫ్ సర్వీస్ అండ్ దాన్ని గుడ్ డెవలప్మెంట్ ఫర్ అవర్ కాంగ్రిగేషన్. అలాగే మన కొత్తగా వచ్చిన ప్రసాద్ గారు కూడా 5 సంవత్సరాలు ఆయన పాస్టర్ గారు ఆయన మన యొక్క కాంగ్రిగేషన్లో మన ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీగా ఆయన కలిసిపోయి మనకు వచ్చిన ఈ పాస్టర్లు గడిచిన 6 మంది పాస్టర్లు కూడా నడిపించి మనకు ఎలాగైతే కొత్త పాస్టర్ గారి సాధారణంగా ఆహ్వానించాము, అలాగే ఆయన డిగ్రీ పూర్తయిన తర్వాత ప్రసాదరావు గారు కూడా మంచి దేవుడిచ్చిన పాస్టర్ గారు మా సంఘాన్ని ఎంతో ఆయన అభివృద్ధించాడు. మానవుగా సంఘ సభ్యుడిగా ఎమ్మెల్యేకి సేవ చేసి ఆయన హాయంలో సంఘం యొక్క అభివృద్ధి చెందిన మన చెప్తున్నలాగా పాస్టర్ గారికి దేవుడు చక్కటి ఆశీర్వదించాలని, చక్కటి మనస్తత్వాన్ని ఇవ్వాలని, పాస్టర్ గారు అందరిలో ఒక సంఘ సభ్యుడిగా ఇవ్వాలని, అలాగే అప్పుడప్పుడు భగవంతుడు చక్కటి ఆశీర్వాదాలు ఇచ్చి కుటుంబంతో కూడా మనలో కలిసి మెలిసి ఆరోగ్యంగా సంతోషంగా ఉండి సంఘాన్ని అభివృద్ధిపరిచి ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఇంకొకసారి యాజ్ ఎ ట్రెజరర్గా, సంఘ సభ్యుడిగా, సంఘం తరపున పాస్టర్ గారు నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ క్రైస్తవ ఇక్కడికి వస్తుంటే 171 కీర్తన, యేసు నన్ను ప్రేమించున్నాడు అనే కీర్తన. Amen.
చేసుకుందామండి. క్రీస్తు ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు ప్రభువారు పరిశుద్ధమైన నామానికి, శ్రేష్టమైన నామానికి ముందుగా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇద్దరు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త లేఖన భాగము పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందామండి. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. మహోన్నతుడ ప్రేమల మాతండి, నీ శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మా ప్రభువా. మీరు అనుగ్రహించినటువంటి ఎఫ్ఫానియా తర్వాత 2వ ఆదివారం బట్టి మీరు దయచేసిన నూతనమైన ప్యాషన్ బట్టి తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను మా ప్రభువా. దేవా, ఇంతదానిగా మమ్మల్ని ఆరాధనలో నడిపించారు తండ్రి. నీ వాక్యమును చెప్పడానికి నిలబడుతుండగా మీరు నన్ను నింపండి, మీ ఆత్మతో నింపండి మా తండ్రి. సంఘము కూడా మా తండ్రి వాక్యము ద్వారా నింపబడి ఆశీర్వాద కారణముడులాగా నేను కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దయలు మా తండ్రి, నా ముందు చక్కటి పరిచయం చేసినటువంటి మా ప్రియులు జాతీయ రాజును బట్టి వందనాలు చెల్లిస్తూ వారి పరిచయంలో కూడా మీరు తోడుకోనండి. నాకు ఇచ్చిన ప్యారిస్ ఉన్నటువంటి అందరినీ దీవించి మా తండ్రి, నీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధపరిచి మా తండ్రి, యాని నాకు ఆలస్యమైతే మా తండ్రి ఈ ప్యారిస్లో చక్కటి పరిచర్య కొనసాగించలాగా నేను కృప అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తు ప్రభునందు ప్రియమైన వారులారా, క్రీస్తు ప్రభువారు పరిశుద్ధ నామానికి ముందుగా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దాన్ని పరిచయం చేసినటువంటి ప్రజలకు ప్రత్యేకమైన వందనాలు. పిసిసి వారికి, పెద్దలకు, సంఘానికి, సమాజం వారికి, వారికి, సండే స్కూల్ పిల్లలకు నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ నా గురించి అయ్యగారు సార్ పరిచయం చేశారు. ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. రామభద్రపురం పట్టకి ప్యారిస్లో నేను పనిచేయడం జరిగింది. సాధారణంగా అనుకోని రీతిగా మా ట్రాన్స్ఫర్ జరగడం జరిగింది. నేను వైజాగ్ రావడానికి ఒకటే ఒక కారణం, రీసెంట్గా మా పాపకి 2018 బ్యాచ్లో డిఎస్సిలో పాపకి టీచర్ పోస్ట్ వచ్చింది కనుక వైజాగ్ డిస్ట్రిక్ట్లో పాప పనిచేస్తున్నది. సెప్టెంబర్ 27వ తేదీన జాయిన్ అయింది పాప. చాలా దూరం అయిందండి మాకు, మా పాప నిమిత్తం అప్ అండ్ డౌన్ చేయడం దూరం అయిందండి. ఎక్కడైనా అవకాశం ఉంటే నాకు అవకాశం కల్పించమని బిషప్ గారు అడిగినప్పుడు వెంటనే జాగబ్రాజయ్య గారి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం, ఆ ప్లేస్లో నన్ను తీసుకురావడం జరిగింది. అదంతా చక్కచక్క దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ఏర్పాటును బట్టి జరిగిందని నేను తలస్తూ ఉన్నాను. మరి సార్ చెప్పిన రీతిగా మీరు నేను కుటుంబస్తులుగా దేవుని పరిచయంలో ముందు కొనసాగుతామని, ఆ రీతిగా మీరు కూడా నన్ను ప్రేమిస్తారని, నేను ఎప్పుడు కూడా ఫలానా చర్చ ఇవ్వండి అని ఎప్పుడు అడగలేదు. కానీ ఈ చర్చ ఇచ్చినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ప్రేమగల సంఘం అని, ప్రేమించే సంఘం అని, దైవసేవకులు అభిమానించే సంఘం అని నేను తెలుసుకున్నప్పుడు చాలా ఆనందించాను, సంతోషించాను. అందుని బట్టి ఇలాంటి సంఘాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు గాను, పెద్దలు కూడా నన్ను ఎక్కడ వేయాలో అక్కడ వేసి నాకు కూడా చక్కటి అవకాశం ఇచ్చినందుకు శరణ్ బిషప్ గారికి, అధికారులకు కూడా ఈ సభాముఖంగా లేకపోతే ఈ యొక్క పుల్పెట్ మీద ఉండి నేను ప్రత్యేకమైన వందనాలు వారికి, ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించాలని కోరుతూ ఇదైన వాక్య భాగంలోనికి నేను వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. క్రీస్తు ప్రభునందు ప్రియమైన వారులారా, ఈరోజు పాత నిబంధన వాక్య భాగము అలాగే నూతన నిబంధన వాక్య భాగం, పత్రిక వాక్య భాగం చదవబడగా
మనకందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి జక్కయ్య. జక్కయ్యను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఏసీ ఎవరు అని చెప్పేసి చూడాలనుకునే ఒక ఆశతో జక్కయ్య బయలుదేరున్నాడు. జక్కయ్య గురించి మనకు తెలుసును, ధనవంతుడు, అలాగే పన్నులు వసూలు చేసేవాడు, యూదా మతానికి చెందినవాడు అయినప్పటికీ యూదుల మత విశ్వాసానికి దూరంగా అనగా వారికి వ్యతిరేకముగా రోమేలు కింద ఉద్యోగం చేస్తూ ఆ సమాజం చేత పాపిగాను యూదుల చేత దేశపబడినటువంటి వాడు. సుఖభోక్తదాడని మనకు తెలుసు. అయితే పన్నులు వసూలు చేస్తున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు, కానీ శాంతి అనేది తన జీవితంలో లేదు. సమాజంలో ఒంటరి వాడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో సమాజం అతని మీద పాపేని ముద్ర వేసింది. సొంత యూదా మతానికి చెందినటువంటి వారు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి వినుంటాడు. ఆయన సూపరులతోనూ పాపులతోనూ సహవాసం చేస్తున్నాడని, చేత చేస్తున్నాడని వినుంటాడు. అందుచేతనే ఏసు ఎవరు అని చెప్పేసి చూడాలనేటువంటి ఆశతో అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అమెరికా మాజీ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గురించి మనం తెలుసున్నాం. వారి జాతి వారిని విమోచనకర్తగా వారికి కావలసిన రాజ్యాంగపరమైన హక్కులన్నీ కూడా తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు చేసి వారి విమోచకుడిగా ఉన్నాడు. ఆ సందర్భంలో ఆయన బుల్లెట్లు బయలు చనిపోయిన విషయం మనకు తెలిసింది. అటువంటి సందర్భంలో ఆయనను సమాధి చేయడానికి తీసుకువెళ్తున్నప్పుడు ఒక తల్లి తన బిడ్డను భుజం మీద ఎక్కించుకుని అంటుంది, చూపిస్తూ ఉన్నది, ఆయన ఎవరో తెలుసా? మన విమోచకుడు, మన నల్లజాతి వారికి విమోచకుడు అని తన బిడ్డకు చూపిస్తూ ఉన్నది. దేవుని సంగమా, ఈరోజు యేసు ఎవరో తెలుసా? ఎవరో అనుకుని చూడాలనుకుని వచ్చాడు ఆయన గురించి రోజు పాత నిబంధన వాక్య భాగంలో ద్వితీయోపదేశ కాండంలో మోసే చెప్తూ ఉన్నాడు. ఆయన గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మాటలు వినమని చెప్తూ ఉన్నాడు. ఆయన ఎవరి గురించి తెలియజేస్తాడని చూసినట్లయితే ఇక్కడ మనము 16వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినప్పుడు బీచరంలో అంటాడు, నీ దేవుడిని యెహోవా నీ మధ్య నా వంటి ప్రవక్తను నీ సహోదరులను నీ కొరకు పుట్టించును, ఆయన మాటలు వినవని చెప్పు. నా వంటి ప్రవక్త మోసే చెప్తున్నటువంటి ఎవరో తెలుసా? ఆయన మెస్సియా. ఎవరో తెలుసా? ప్రవక్త. మోసేకును యేసుక్రీస్తు వారికి కొన్ని పోలికలు మనం చూస్తూ ఉన్నాం. మోసే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తే ఈ లోకాన్ని నడిపించినటువంటి వాడు యేసుక్రీస్తు వారి దివ్య చెప్తాను, నా వంటి ప్రవక్త. మోసే అరణ్యములో ఆహారాన్ని ప్రార్థన చేసి యెహోవా దేవుడి ద్వారా మరి వారికి పెడితే 5 రొట్టెలు 2 చిన్న చేపలను యేసుక్రీస్తు వారు అనేక వేల మందికి ఆహారంగా పంచున్నారు. అలాగే మోసే తన సహోదరుని మిరియాము వారు ప్రార్థన చేసిన కుష్ఠరోగం పోతే యేసుక్రీస్తు ప్రభువును ముట్టుకున్నటువంటి వారికి కుష్ఠరోగము స్వస్థపరచబడ్డారు. కనుకను అయితే అరణ్యంలో మోసే ఇచ్చినటువంటి ఆహారం యేసుక్రీస్తు వారు ఇవ్వడం లేదు, కానీ అరణ్యంలో మోసే ఇచ్చిన ఆహారం వల్ల తిని ఆకాశం కురిపించిన ఆహారం తిని చనిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఆహారం ద్వారా, జీవాహారం ద్వారా అనేకులు జీవపడతారని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన సాక్ష్యం చెప్తాను. ముందుగా చెప్తాను, రాబోయే మెస్సియా ఆయనే. మీరు ఆయన మాట వినవలెను.
అయినటువంటి మోసే మనకు పాత నిబంధన గ్రంథంలో పరిచయం చేస్తున్నాడు, రాబోయే మెస్సీ అని చెప్పేసి. అలాగే జకరియా గారు కూడా చెప్తూ ఉన్నాడు. ఈ గురించి జకరియా గ్రంథంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయంలో 9వ వచనం అంటున్నాడు, ఆ బీచ్ అని అంటాడు, రాజు నీతిపరుడును రక్షణ గలవాడును. యేసు ఎవరంటే ప్రవక్త, యేసు ఎవరంటే మెస్సియా, యేసు ఎవరంటే రాజు, యేసు ఎవరంటే నీతిపరుడు, యేసు ఎవరంటే రక్షణ గలవాడు. అందుకే నశించిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చాడు. ఆయన మనుషు కుమారుడిగా, ఆయన మనుషు కుమారుడిగా. ఈ సందర్భంగా నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. పిలాతు యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన మనుషు కుమారుడిగా వచ్చాడు కనుక ఆయన ఏమని పరిచయం చేస్తున్నాడంటే, యోహాను సువార్త 19వ అధ్యాయంలో 5వ వచనంలో ఆఖరి చరణంలోని బి చరణంలోని, ఇదిగో ఈ మనుషుడని పెద్ద అక్షరాలతో రాయబడి, ఇదిగో ఈ మనుషుడు, ఆయన మనుషు కుమారుడు, నశించిన దాన్ని వెతక రక్షించడానికి వచ్చినటువంటి మనుషు కుమారుడు. ఇదిగో ఈ మనుషుడు. ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైనటువంటి కయప కూడా చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 11వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట తెలియజేస్తున్నాడు ఆయన. 49వ వచనం, అయితే వారిలో కయపనప్పుడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైంది నీకేమీ తెలియదు, మా జనమంటే నశింపకున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాను. ఒక మనుషుడు నశించిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చినటువంటి మనుషు కుమారుడు ఈ ప్రజలందరి కొరకు చనిపోతాడని యేసుక్రీస్తు ప్రభువును గురించి ఆ ప్రధాన యాజకుడున్నటువంటి కయప తెలియజేస్తున్నాడు. అంతేకాని ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు 2వ అధ్యాయంలో, ఆయన ఆకారమందు మాత్రమే మనుషుడిగా కనబడి మరణము పొందినందుగా, శిలువ మరణం పొందినందుగా తను తాను తగ్గించుకోను అని చెప్తున్నాడు. ఆకారమందు మాత్రమే మనుషుడిగా కనబడి, ఆయన మనుషుడు కాదు, ఆయన ప్రవక్త, ఆయన మెస్సియా, ఆయన రాజు, ఆయన నీతిపరుడు అని తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథంలో 24వ అధ్యాయం 8వ వచన భాగం మనం చదివినట్లయితే అక్కడ కూడా ఈ రాజు ఎవరు అనే ప్రశ్న మనం చూస్తున్నాం. 24వ అధ్యాయంలో చూసి 8వ వచనం, మహిమ గల ఈ రాజు ఎవరు? మహిమ గల రాజు ఎవరు? యేసు ఎవరు? ప్రశ్న జట్టి. అయితే చూడాలి, ఈయన పాపం చేర్చుకుంటున్నాడు, నాలాంటి వాళ్ళు చేర్చుకుంటున్నాడు, ఈయన ఏమిటి నేను చూడాలి. ఒక ఆశతో వెళ్ళాడు. ఎవరైతే తెలుసుకున్నప్పుడు, ఎవరైతే విన్నప్పుడు, ఎవరైతే గ్రహించినప్పుడు దాన్ని చూడడానికి వెళ్తారో జట్టి ఏం కొనుక్కున్నాడో మనకు తెలుసు. ఎవడు అని చూసినట్లయితే ఆయన రాజు. ఆయన కంటే ముందుగా వచ్చినటువంటి దూతగా వచ్చినటువంటి యోహాను గారు తెలియజేస్తున్నారు. పరిశుద్ధులైన యోహాను రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయం 15వ వచన భాగం మనం చదివినట్లయితే ఆయన చెప్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువును గురించి తెలియజేస్తున్నాడు. ఆయన 1వ అధ్యాయం మనం చూస్తున్నాము. యోహాను ఆయన గురించి సాక్షిస్తూ, నా వెనక వచ్చిన వాడు నాకంటే ప్రముఖుడు అని చెప్తున్నాడు. యేసు ఎవరంటే ప్రముఖుడు, యేసు ఎవరంటే నాకంట ముందున్నటువంటి వాడు. ఆయనకి 6 నెలల వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆయన అంటున్నారు నాకంట ముందున్నటువంటి వాడు. ఆయన ఒక ప్రముఖుడు యేసయ్య అని యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్తూ ఉన్నాడు. ఇంకా ఆయన గురించి చెప్తా అన్నాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడని చెప్తాడు 27వ వచనం. ఆయన మన మధ్యలో ఉన్నాడు, నా వెనక వచ్చుతున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగు, మీరు ఆయన ఎరగరు, ఆయన చెప్పిన వారిని కూడా నేను యోగ్యుడని కానీ వారితో చెప్పాను. ఆయన మన మధ్యలో ఉన్నాడు, మధ్యవర్తిగా మన కొరకు వచ్చాడు. మనకు దేవునికి మధ్యవర్తిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేస్తున్నాడు. 29వ వచనం, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అదే అధ్యాయంలో లోక పాపం మోసుకుని పోవడానికి వచ్చినటువంటి గొర్రెపిల్ల యేసయ్య. యేసయ్య ఎవరో కాదండి, నీ నా కొరకు అందరి కొరకు పాపం మోసుకుని పోవడానికి వచ్చిన గొర్రెపిల్ల. అంతే నశించిన దానిని
చెప్తున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు. మన యేసయ్య శక్తివంతుడు. మన యేసయ్య మెస్సయ్యగా వచ్చినటువంటి యేసయ్య రాజు. ఆయన నీతిపరుడు, ప్రముఖుడు, మహిమ కలిగినటువంటి వాడు, శక్తి కలిగినటువంటి వాడు. అమ్మ, నీకు పుట్టబోవు శిశువు సర్వోన్నతుడే, దేవుడు కుమారుడు అనబడతాడని చెప్తున్నాడు. దేవుడు వచ్చి చెప్తున్నది మరియమ్మ గారు. లూకాసు వార్త 32. ఆయన పరిశుద్ధుడు, గొప్పవాడు, సర్వోన్నతుడే, దేవుడు కుమారుడు అనబడతాడు. యేసయ్య ఎవరంటే ఈరోజు వాక్య భాగంలో మనం తెలియజేస్తాడు. ఆయన ప్రముఖుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వోన్నతుడు. ఎబ్రియల్ రాసిన పత్రికలు అంటాడు ఆయన ప్రధాన యాజకుడు అని చెప్తున్నాడు. ప్రధాన యాజకత్వం, ప్రధాన యాజకుడు ఎందుకో మనకు తెలుసు. ప్రజల పక్షముగా పాపములను విమోచించడానికి, బలేర్పించడానికి ప్రధాన యాజకుడు మనకు ఎంత అవసరమో అటు ప్రధాన యాజకుడిగా వచ్చినటువంటి యేసయ్యను గురించి ఎబ్రియల్ రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు. మన పక్షమున, మన పాపముల వరకు ప్రధాన యాజకుడిగా ఆయనే యోహాను గారు చెప్పినట్లుగా ఆ లోక పాపం కోసం గొర్రె పిల్లగా ఆయనే బలిగా అర్పింపబడి ఆయన ప్రధాన యాజకుడిగా మన పక్షమున మన పాపం తీసివేయడానికి వచ్చినటువంటి వాడనేసి ఇక్కడ ఎబ్రియల్ రాసిన పత్రికలో ఆయన తెలియజేస్తున్నాడు. ప్రధాన యాజకుడు 4వ అధ్యాయం 14 వచనం అన్నాడు, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుని యేసు గొప్ప ప్రధాన యాజకుడు అనుకున్నాడు. ఆయన గొప్పవాడు, సర్వోన్నతుడు, ప్రముఖుడు, గొప్ప ప్రధాన యాజకుడండి. ఆ గొప్ప ప్రధాన యాజకుడు చూడడానికి వచ్చాడు. ఎవరైనా చూశాడు? అది జక్కయ్య. యేసు ఎవరు వారు చూడడానికి వచ్చాడు. ఆయన ఎన్ని బిరుదులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు యేసు. యేసు ఎంత గొప్పవాడో తెలియజేస్తున్నాడు. ప్రవక్త, రాజు, రక్షకుడు, ప్రధాన యాజకుడు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి వాడు ఆ ప్రధాన యాజకుని దగ్గరకు రావాలని కోరుతున్నాడు. 16వ వచనం చూసినట్లయితే ఎబ్రియల్ రాసిన పత్రికలో కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ఇప్పుడు జక్కయ్య యేసయ్యను చూడడానికి వచ్చాడు కనుకనే కనికరింపబడ్డాడు. ఆయన సహాయం కోరొచ్చాడు. ఇక్కడ చూడాలని వచ్చాడు, చూశాడు. చూసినప్పుడు దేవుని సహాయం పొందాడు. అక్కడ కనికరింపబడ్డాడు. అక్కడ అతిక్రమము దాచిపెట్టిన వాడు వద్దగడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని చెప్పేసి సామెతల గ్రంథంలో మనకు రాయబడి, అతిక్రమం చేసినటువంటి వాడే జక్కయ్య, కానీ దాన్ని దాచిపెట్టుకుంటలేదు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు ఇంటికి వచ్చి కూర్చుంటే వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇతను చేస్తున్న పని ఏంటో చూసినట్లయితే పారిపోయినది ఒప్పుకుంటూ ఉన్నాడు. అక్కడ నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో 4 రెట్లు వాళ్ళు చెల్లిస్తానని చెప్తున్నాడు. విడిచిపెడుతున్నాడు అతిక్రమములను, పాపములను. నా ఆస్తులో సగభాగం నేను పేదలకు ఇస్తానని చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు సహాయం దగ్గరకు వచ్చినటువంటి జక్కయ్య కృప పొందినట్టు ధైర్యంతో కృపాసనం చేరుమని చెప్పారు. కృప పొందాలంటే ఆయన సింహాసనం, ఆయన కృపాసనం దగ్గరికి, ఆయన దైవ సన్నిధానికి, ఆయన చూడటానికి మనం వచ్చినట్లయితే తప్పనిసరిగా మనము కనికరింపబడతామని వాక్య భాగంలో తెలియజేస్తున్నాను. జక్కయ్య గొప్ప ధనవంతుడైనప్పటికీ ప్రభువును చూడడానికి వచ్చాడు. ఈ ధనం వల్ల నాకు శాంతి లేదు కానీ, ఈ ధనం వల్ల సమాధానం లేదు కానీ, ఎవరో యేసయ్య అంట పాపులను చేర్చుకుంటున్నాడని తెలిసి యేసుక్రీస్తు ప్రభువుని చూడడానికి వచ్చాడు. దేవుని సంగమా, దేవుని ప్రియమైన వాళ్ళరా, చూడడానికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి. శారీరకంగా ఉన్నటువంటి సమస్య ఉన్నాయి. పొట్టివాడు చూడలేకపోయాడు. అలాగనే యేసు ప్రభువుని దర్శించడానికి వెళ్ళినప్పుడు చుట్టూన్న ప్రజలు ఆయన గట్టిగా ఉన్నారు. ఇలాంటి సమస్యలు యేసయ్య దగ్గర రావడానికి మనకు కూడా అప్పుడప్పుడు ఉంటూ ఉంటాయి. యేసు ఎవరో చూడాలనుకుని యేసయ్యకు చుట్టూ ఉన్న జనసమూహం చూడడానికి ప్రతిబంధకంగా ఉన్నారు. మనము కూడా యేసయ్యను సందర్శించాలని, యేసయ్యను చూడాలని, యేసయ్యను దర్శించాలని, యేసయ్యను ఆరాధించాలని
వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాం. పరిశుద్ధులైన మార్కు రాసినటువంటి సువార్తలో 2వ అధ్యాయం 2వ వచన భాగం మనం చూసినట్లయితే, ఆయన ఇంట్లో ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చింది కనుక వాకిటనైన వారికి స్థలం లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధించుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషి 4 చేత మోయించుకుని ఆయన ఎద్దకు తీసుకుని వచ్చింది. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దకు చేరలేకపోయారు. వెనక్కి వెళ్ళిపోవాలనుకోలేదు వాడు. ఎలాగైనా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వ్యక్తిని తీసుకురాలి. మన ప్రభువు దగ్గరికి వద్దామనుకున్నదప్పటికీ యేసుని సందర్శించాలనుకున్నప్పుడు, యేసు ప్రభువుని ఆరాధించాలనుకున్నప్పుడు మనకి ఇలాంటి సమస్యలు మనకి ఎదురవుతూ ఉంటాయి. చాలామంది కూడి ఉన్నందున ఆయన ఉన్న చోటు పైగా ఇంటి కప్పు విప్పి సొంత చేసి పక్షవాయుగల వారిని పరుగుతోనే దింపారు. యేసు వారి విశ్వాసం చూసి కుమారుని పాపములు క్షమింపడం ఆయన చెప్తున్నాడు. ఆయన వారి విశ్వాసాన్ని చూసి, ఎందుకంటే వారు ఉన్న అడ్డంకులను చూసి వారు వెనుదిరిగి వెళ్ళిపోలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు గారికి అది అంత కష్టమైనప్పటికీ కూడా ఆ వ్యక్తిని దింపినప్పుడు, తీసుకుని వెళ్ళినప్పుడు మీ విశ్వాసము గొప్పదని యేసయ్య చెప్తా ఉన్నాడు. ఈరోజు జక్కయ్యని చేర్చుకోవడానికి కూడా కారణం అది. జక్కయ్యకు రక్షణ ఇవ్వడానికి కారణం కూడా అదే. ముందుగా వచ్చాడు, కనిపించలేదు, వెళ్ళిపోలేదు. మేడి చెట్టు ఎక్కడం కష్టమే, కానీ ఎక్కాడు, ప్రయత్నం చేశాడు. యేసయ్యను చూశాడు. యేసయ్యను చూసినప్పుడు యేసయ్య చూపు కూడా జక్కయ్య మీద. యేసయ్య జక్కయ్యను చూస్తున్నాడు, జక్కయ్య యేసయ్యను చూస్తున్నాడు. ఇద్దరు చూపులు కలిశాయి. ఇద్దరు చూపులు కలుస్తున్నాయి, చూసుకుంటూ ఉన్నారు. ఎట్లా ఉంటాడా యేసయ్య నేను అనుకున్నాడు. ఒకవేళ ఎలా ఉంటాడని అనుకుంటారు మీరు కూడా. నన్ను మా పాస్టర్ గారు వస్తున్నారంటే ఎలా ఉంటారో అనుకుంటుంటారు మీరు కూడా. ఎలా ఉండాలంటే కొద్ది అంతున్నాడు నేను అనుకోవచ్చు మీరు కూడా. సరైన దృఢత్వం కలిగి పెద్ద పాస్టర్ గారు వస్తారనుకుంటే ఏంటి చిన్న పాస్టర్ గారు వచ్చారు మీరు అనుకోవచ్చు. జక్కయ్య వల్ల నేను కూడా అలా ఉంటే ఉండవచ్చు. కానీ మన ఆశ ఏది, ఎలా ఉంటాడా మన పాస్టర్ గారు అని చెప్పేసి. అలా కూడా జక్కయ్య కూడా అనుకోవచ్చు. యేసయ్య ఎలా ఉంటాడో అనుకోవచ్చు, యేసయ్య ఏం చేస్తాడో అనుకోవచ్చు. కానీ యేసయ్య చేసినట్టే జక్కయ్య దిగిరామని పిలుస్తూ ఉన్నాడు. జక్కయ్య హృదయంలో ఉన్న ఆశ బలమైన కనుక మేడి చెట్టు ఎక్కాడు. ఈ చెట్టు పండ్లు గురించి మనకు తెలుసు కదా. మేడి పండు చూడ మేలుమైన పండు వైపు చూడ పురుగులు ఉన్నాడు. మేడి పండు పైకి బాగా కనిపిస్తుంది. దాన్ని తెరిచినప్పటికీ, ఓపెన్ చేసినప్పటికీ పురుగులు ఉంటాయి. అలాగే జక్కయ్య జీవితం కూడా మేడి చెట్టు ఎక్కినప్పుడు అదే జీవితం. పైకి బాగానే ఉన్నాడు, కానీ లోపలంతా పాపంతో నిండి ఉన్నాడు, అక్రమంతో నిండి ఉన్నాడు. యేసయ్యను చూడాలని ఆశ మాత్రం ఉన్నది కనుక యేసుక్రీస్తును దర్శించినటువంటి జక్కయ్యను ఇద్దరు చూపులు కలిశాయి. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. యేసయ్య జక్కయ్యని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలిచాడని చూశాడు. ఆశ. చాలా సందర్భంలో మన పరిచయం ఆశ గల ప్రాణంలో ఆయన తృప్తిపరుస్తాడని. ఆశ గల ప్రాణం తృప్తిపరుస్తాడు. కమ్యూనికేషన్ ఇద్దరి మధ్య ఏర్పడ్డది చూసుకోవడం వల్ల. జక్కయ్య దిగిరాడు, కానీ అతను చక్కచక్క దిగి వచ్చాడు. ఎందుకని చూసినట్టయితే జక్కయ్య గురించి యేసు ప్రభు వారికి తెలుసుగా. జక్కయ్య గురించి యేసుక్రీస్తు ప్రభు వారు సమస్య ఎరిగి అక్కడ ఉన్న ప్రజలందరి గురించి తెలుసు. ఎంతోమంది జనసమూహం ఉన్నప్పటికీ కూడా, ఎంతోమంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా జక్కయ్యని యేసు ప్రభు వారు కలడానికి కారణం అని చూసినట్లయితే ఆయనలో బలమైనటువంటి ఆశ ఉంది హృదయంలో యేసయ్యను చూడాలని చెప్పేసి. అందుకే నేను కూడా పాట చూచుచున్నాము నీ వైపు నా ప్రియజన. యెషయా గ్రంథం 45 అధ్యాయంలో పాట చదువుతాం. 22 భూతగాంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు. భూతగాంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. యేసయ్య జక్కయ్య వైపు చూశాడు. ఇక్కడ భూతగాంత నివాసులందరినీ పిలుస్తున్నాడు ఆయన. క్రిస్మస్ రోజు చెప్పుకున్నాడు, ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన శుభవర్తమానం. ప్రజలందరికీ, యూదులకు మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు.
ప్రజలందరికీ కలిగే మహాసంతోషకరమైన శుభవర్తమానం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడికి వచ్చారంటే ఎరుకో పట్టణానికి వచ్చారు. ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ఎవరున్నారో చూసినట్లయితే ఎరుకో పట్టణం సెటిల్బడిన పట్టణం మనకు తెలుసు, కానీ సువాసన అర్థం ఆ పట్టణానికి. కానీ ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి ఒక వ్యభిచారి వేసేటువంటి రాహాబును కూడా దేవుడు రక్షించాడు. ఎందుకని చూసినట్లయితే పేదలు వారిని ఆశ్రయం ఇచ్చింది. ఆశ్రయం ఇవ్వడమే కాదండి, ఆమెను ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు వంశవాళ్ళ పేరు చేర్చుకున్నారని మనం గమనించినట్లయితే దేవుడి గురించి గొప్ప సాక్ష్యం చెప్తున్నదండి. ఎరుకో పట్టణములో ఉన్నటువంటి ఆమె దేవుని గురించి, ప్రభువుని గురించి, రక్షకుని గురించి లేకపోతే ఆమె సాక్ష్యం చెప్తా ఉన్నదండి. ఏమని సాక్ష్యం చెప్తుందంటే యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వాళ్ళు ఆమె చెప్తా ఉన్నది ఏమని చెప్తుందంటే 11వ వచనం, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయిన మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందు దేవుడే అని ఒప్పుకుంటున్నాను. వేశ్య అయినప్పటికీ, ఈమెకు ఈ విలువ లేకపోయినప్పటికీ యెహోషువ పంపిన వేగిల వారిని ఆమె చేర్చుకుంది కనుకనే ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆమెకు దేవుడు ఆశ్రయముగా నిలిచాడు, రక్షకుడుగా నిలిచాడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు వంశావళిలో ఆమెను చేర్చుకున్నాడు. యేసయ్యను దేవుడని ఎవరైతే ఒప్పుకుంటారో, ఈ నిజంగా లోకరక్షకుడని ఎవరైతే ఒప్పుకుంటారో ఆమె పరిచయం చేస్తున్నదండి. అందుకే వారు ఒక సూచన ఇచ్చారు, నీ కుటుంబం రక్షించడానికి ఇదిగో ఈ కిటికీకి ఎర్రని దానం కట్టి నీ తల్లిని నీ అన్నదమ్ములను కట్టి ఇంటి వారిని నీ ఇంట చేర్చుకున్న ఎర్రని దానము ఒక సింబాలికల్గా ఇస్తూ ఉన్నాడు. అక్కడ యేసుక్రీస్తు వారు కాల్చిన రక్తానికి సూచనగా ఆ కిటికీ కట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. ఐగుప్తులో ప్రజలు కూడా రక్షించడానికి గడపల మీద రక్తంను చూసి సంహారంతో నశింపజేయకుండా వారు రక్షించింది ఇశ్రాయేలు ప్రజలు. యేసుక్రీస్తు రక్తము మనలను కాపాడుతుంది. యేసుక్రీస్తు రక్తం మన పవిత్రంగా చేస్తుంది. ఆ దానము ఆ కుటుంబమును రక్షిస్తుంది అని చెప్తున్నారు. ఇది సూచనగా ఉన్నది మీకు అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడి గురించి గొప్ప సాక్షి. ఆయన ఎవరు అంటే మీ దేవుడు ఆకాశమందున భూమి ఉన్నటువంటి దేవుడు, గొప్ప దేవుడని ఆయన గురించి సాక్ష్యం చెప్తాను. సమరయ స్త్రీ కూడా చెప్తున్నాను, నేను చేసినవన్నీ చెప్పిన వారు చూపిస్తాను రండి అని చెప్పి ఆ సమరయ ప్రజలందరినీ కూడా యేసుప్రభువుని తీసుకుని వెళ్ళింది. వారు అంటున్నారు, నిజముగా నువ్వు చెప్పిన మాటలు మాత్రమే కాదు, కానీ నిజముగా మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని మేము విశ్వసిస్తామని చెప్తున్నారు. అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయం లోకరక్షకుడు, దాని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు, ప్రజలందరికీ కలిగిపోయే మహాసంతోషకరమైన శుభ దావీదు పట్టణం అందిన రక్షకుడు వరకు ఈయన ప్రభు అయిన క్రీస్తు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అని లోకరక్షకుడైన సర్వరక్షకుడు, సర్వ జగద్రక్షకుడైన ఆ యేసుని చూడడానికి వచ్చినటువంటి జగైక రక్షణ దొరికిందట. ఎవరైతే యేసయ్య దగ్గరకు వస్తారో, ఎవరైతే యేసయ్యను చూడాలని ఆశ కలిగి ఉంటారో వాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళు చదువుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఈయనేదో బాధపడు అనుకున్నారు, ప్రవక్త అనుకుంటున్నారు, కానీ ఇదేంటి కాకేని మనిషి ఇంటికొచ్చేది అనుకోవచ్చు వాడు. కానీ యోహాను సువార్తలో మాట్లాడబడినది ఆయన గురించి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 24వ వచనం అన్నాడు, అయితే యేసు అందరినీ ఎరిగిన వాడని చెప్పాడు. అక్కడ అందరినీ ఎరిగిన వాడు వ్యక్తి గురించి ఎరగడా, అక్కడ ఉన్నటువంటి వారి గురించి ఎరగడా, అక్కడ ఉన్నటువంటి వారి గురించి తెలియదా? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలియదా? వీళ్ళు అనుకుంటా ఉన్నారు, ఏంటి ప్రజలందరూ ఈయన వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. చెప్పే అనుకుంటాడు, కానీ ఆ యొక్క నాయకులు కూడా అనుకున్నారండి, ఎవరు అందరూ ఈయన వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనంలోని 21వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణం అంతా ఈయన ఎవరో అని కలవరపడి ఈయన ఎవరో అని చెప్పేసి ఏంటి
ఇది ఏమిటో వారు ఆలోచన చేస్తున్నారు. యోహాను సువార్తలో 12వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే 12వ అధ్యాయం 19వ వచనం అంటున్నాడు, కావున పరిచయులు ఒకరితోనొకరు మన ప్రయత్నం ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడండి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకునే లోకము ఆయన వెంట పోయింది. లోక పాపం మోసుకుపోయి దేవుని గొర్రెపిల్లగానే లోకము ఆయన వెంబడిస్తూ ఉన్నది. ఆ లోకంలో ఉన్నటువంటి చక్కయ్య కూడా ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. పాపులు రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోకి వచ్చినాడు కనుక క్రీస్తు ప్రభువు పాపులు రక్షించడానికి వచ్చినాడు. తిమోతి రాసిన మొదటి పత్రికలో చూస్తాం మాట, పాపులు రక్షించడానికి వచ్చినాడు ఆయన. ఆ వాక్యం అంగీకారమైంది అంటాడు, పూర్ణ అంగీకారమైందని చెప్తాడు. ఎందుకు వచ్చాడు? ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించడానికి వచ్చింది. శరీరధారిగా వచ్చినటువంటి యేసయ్యను అధిక శరీరధారి వచ్చాడు కనుకనే ఆ మనుష్య కుమారుడు అని పిలుస్తూ ఉన్నాడు. నశించిన దాన్ని వెతకరపించడానికి వచ్చినటువంటి మనుష్య కుమారుడు ఎందుకంటే శరీరము దాచుకుని వచ్చాడు కనుక. అంచేతనే పాపం రక్షించిన క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, ఆ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమైందని చెప్తున్నాడు. ఆ వాక్యము నమ్మదగినదని చెప్తున్నాడు. ఈరోజు పత్రిక వాక్య భాగంలో చూసినట్లయితే అక్కడ వాక్యముకు లోబడమని చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యం వాక్యముకు లోబడటం అనగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాము 5వ అధ్యాయం, క్రీస్తునందుల భయముతో ఒకరినొకరు లోబడేటువంటి స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడండి. క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగన పురుషుడు భార్యకు శిరస్సైనాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడే ఉన్నాడు. రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారైతే స్త్రీకి తన భర్త శిరస్సైనాడు కనుక స్త్రీతో చెప్తున్నాడు, నీ భర్తకు లోబడి. సంఘమైన భార్యతో చెప్తున్నాడు, సంఘమైన భార్యతో చెప్తున్నాడు, నీ భర్త అయిన యేసయ్యకు లోబడి ఉండమని చెప్తున్నాడు. ఎందుకని మనం చూసినట్లయితే ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారి వచ్చింది. ఆ వాక్యము ఎవరైతే వింటారో ద్వితీయోపదేశ కాండంలో మోసే చెప్పిన మాటల నా వంటి ప్రవక్త పుడతాడు, మీరు ఆయన మాట వినవాలను, ఆయన వాక్యం మీరు వినవాలని. శరీరధారిగా వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారి వాక్యము కనుక ఆ వాక్యమును ఎవరైతే అంగీకరిస్తారో, వాక్యము ద్వారా ఉదక స్నానం అంటాడు ఇక్కడ. అంటే వాక్యము చేత మనకు స్నానము చేస్తున్నాడు. ప్రతి ఆదివారం ప్రతి సందర్భంలో ఈ వాక్యము దాట మనకి ఉదక స్నానం, సంఘమును పవిత్రపరుస్తున్నాడు. ఎందుకని చూసినట్లయితే మన పాపములు పోవాలంటే రక్షకుడైన యేసయ్య దగ్గరికి రావాలి. రక్షకుడైన యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన మాటలు వినట్లయితే రోమపత్రికలు అంటాడు కదా, ఒక మాట మనం 10వ అధ్యాయం 17వ వచనం, కాక ఆ వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట యేసుక్రీస్తు మాట వలన కలుగుతుందని. కాక వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విన్నాడు జక్కయ్య, విన్నాడు, చూశాడు, చేర్చుకున్నాడు, రక్షింపబడ్డాడు. వినుట వల్ల విశ్వాసం కలుగును, ఆ వినుట యేసుక్రీస్తు మాట వినడం ద్వారా మాత్రమే. యేసు ఎవరిని ప్రేమించాడంటే మన మాట పట్టుకుని, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నువ్వు నన్ను ప్రేమించినావు. ఇట్ వాజ్ సాల్వేషన్ ఫ్రమ్ సిన్. పాపము నుండి రక్షించడానికి వచ్చాడు ఆయన. పాపం నుండి విడుదల చేయడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. ఇట్ వాజ్ సాల్వేషన్ ఫ్రమ్ టు ద వాక్ ఆఫ్ గాడ్ అనగా రక్షించడానికి వచ్చాడు తప్ప రక్షించడానికి వచ్చాడు, ఉగ్రత నుండి తప్పించడానికి వచ్చాడు. దేవుని సంగమా, రక్షణ దేవుని ఉగ్రతను తప్పిస్తూ ఉంటాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా వచ్చాడు కనుకనే ఆ వాక్యమును ఎవరైతే అంగీకరిస్తారో, ఆ వాక్యమును ఎవరైతే వింటారో, ఆ వాక్య ప్రకారం
ఎపిఫానియా కాలంలో ఉన్నాం మనం. ఎపిఫానియాలుగా అయ్యే జరుగుతున్న దేవుని యొక్క ప్రత్యక్షత. యోహాను సువార్త 10వ అధ్యాయం చూస్తున్నాం. ఆయన తన ప్రజల యొద్దకు వచ్చి ఆయన వారిని అంగీకరించలేదని చెప్పేసి. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తాను ఎందరైతే అంగీకరిస్తారో అనగా తన నామమున విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలై అధికారం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అంచేత అన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎవరైతే వాక్యం వింటారో, ఎవరైతే చూడడానికి వెళ్తారో, ఎవరైతే వాక్యం వింటారో, ఎవరైతే దిగు వస్తారో పైనుంచి, ఎవరైతే తగ్గించుకుంటారో, పత్రిక వాక్య భాగంలో వచ్చారో, ఎవరైతే లోబడతారో వారందరూ అబ్రహాము పిల్లలు. అబ్రహాము విశ్వాసంకు తండ్రి కనుక నేను చూపించే దేశానికి వెళ్ళాలన్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలే. అబ్రహాము విశ్వాసం బట్టి బయలుదేరి వెళ్ళాడు. ఆదికాండం 12వ అధ్యాయం సుపరిచితమైన వాక్యాలు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ నామమును గొప్ప చేస్తానని చెప్పాడు. ఇప్పటికీ అబ్రహాము గురించి మనం చెప్పుకుంటాం. ఆయన నామం గొప్పతనం ఏంటంటే మన పేరు పేపర్లో వచ్చిందనుకోండి. మొన్న క్యారస్ వెళ్ళినప్పుడు నా ఫోటో కూడా ఎన్ని చర్చ్ పేరు ఎన్ని వచ్చాయండి. ఇలా అందరూ చేసి మన పాస్టర్ గారండి మన చచ్చిపోతే మనం ఎంత ఆ 2 రోజుల్లో చిరిగిపోతుంది ఆ పేపర్. ఆ పేరు చూసి ఆ చర్చను చూసి ఎంతో ఆనందిస్తాం. కానీ నిత్యం ఉండేటువంటి పేరు అబ్రహాముతో చెప్తున్నాడు, నీ నామం అనేది గొప్ప చేస్తాను నేను. అబ్రహాము దేవుడును, యాకోబు ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు. ఇద్దరి పిల్లలు ఎక్స్కర్షన్కి బయలుదేరి వెళ్తాడు. ఒక హిందూ, ఒక క్రిస్టియన్. సండే పెడతారు కదా ఎక్కువ ఇటువంటివి. పాస్టర్ గారు అమ్మాయి, ఒక్కోసారి అమ్మాయి. పాస్టర్ గారు అమ్మాయి పేరు వేస్తే వచ్చింది. పాస్టర్ గారి ఇంటికి వచ్చింది. పాస్టర్ గారు నో కుదరదు, వేళ సర్వీసులో లేకుండా వెళ్ళడానికి కుదరదు, మరొకసారి అవకాశం వచ్చినట్టు పంపిస్తానని చెప్తే, అయితే హిందూ అమ్మాయి అని చెప్తున్నది. అయితే నేను కూడా అప్పుడు ఈ రోజు మీ చర్చికి నేను వస్తాను, ఈ చర్చికి నేను వస్తాను, నేను వెళ్ళను. మీ అమ్మాయి ఎస్కేర్ వస్తే నేను వెళ్తాను. వెళ్ళలేదు. ఆరాధన ఉన్నారు వీళ్ళు. ఆరాధన ముగించిన తర్వాత ఇంటికి వెళ్ళింది. ఏంటి ఇంకా వెళ్ళినటువంటి వారు తిరిగి రాలేదు, నువ్వు ఎప్పుడే వచ్చేసావంటే, ఈరోజు చర్చికి వెళ్ళండి డాడీ. నువ్వు చర్చికి వెళ్ళవా? మనకు వ్యతిరేకమైన మనం ఏదైతే చేయకూడదో ఆ పని చేశాను వెళ్ళి అని ఒక గదిలో బంధించాడు. ఒక 1 అవర్ అయినప్పటికీ న్యూస్ వస్తున్నది, ఈరోజు ఫలానా చోట నుంచి వెళ్ళినటువంటి బస్సు యాక్సిడెంట్ అయ్యింది, అందులో పిల్లలందరికీ గాయాలు తగిలాయని న్యూస్ చూస్తున్నాడు. పూజారి గారు బయటకు వచ్చాడు. వెంటనే ఆ తలుపులు తెరిచి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అమ్మ ఎస్తేరు వాళ్ళ దేవుడు నిన్ను రక్షించాడని చెప్తా ఉన్నాడు. ఎవరు దేవుడు అంటే? ఎస్తేరు వాళ్ళ దేవుడు నిన్ను రక్షించాడు. ఈ రోజు మా చర్చికి వెళ్ళకపోతే నీవు కూడా ప్రమాదంలో చిక్కుకునేదాన్ని. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. నా పేరు కూడా పక్కనుండే బాగుంది, ప్రసాద్ గారి దేవుడు అంటే బాగుంది. మన పేరు ఆయన పక్కన ఉండాలంటే ఎంత ధన్యులమైతే ఉండాలండి. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అని యేసయ్య. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఎవరైతే వాక్యం వింటారో, అబ్రహాము దేవుని మాట విన్నాడు కనుకనే, అబ్రహాము దేవుని నమ్మను, అది అతను నీతిగా ఎంచబడ్డాడు కనుకనే. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము వైపులే ఎవరైతే విశ్వాసం కలిగి యేసుక్రీస్తు ప్రభువుని జగ్గేయమని చేర్చుకుంటారో వారందరూ కూడా ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. క్రిస్టియన్స్నందు ప్రియమైనటువంటి వాళ్ళరా, బాప్తిసం ఇస్తూ చెప్తాడండి ఒక మాట యోహాను గారు. మత్తయి రాసిన సువార్తలో ఈ సందర్భంగా చెప్పి ముగిస్తాను. 3వ అధ్యాయంలో బాప్తిసం ఇచ్చిన యోహాను చెప్తున్నాడు. అక్కడ 8-9 వచనాలు నేను చదువుతాను. అబ్రహాముకు మాకు తండ్రిని అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు. దేవుడి రాళ్ళ వల్ల అబ్రహామునకు పిల్లలు పుట్టపగలని మీతో చెప్పుచున్నాను. చూడండి, అది గొప్ప మాట. వీళ్ళందరూ అంటున్నారు మేము అబ్రహాము సంతానం, అబ్రహాము సంతానం, అబ్రహాము సంతానం అని చెప్పుకున్నారు. వీళ్ళందరూ కూడా పరిశీలన, వీళ్ళందరూ కూడా మీరు అబ్రహాము సంతానం అని చెప్పుకుంటే సరిపోదండి. అబ్రహామునకు పిల్లలు ఎవరి వల్ల? దేవుడు ఈ రాళ్ళ వల్ల అబ్రహామునకు పిల్లలు పుట్టేస్తాడు. రాళ్ళ వల్ల పిల్లలు పుట్టడం ఏంటండి?
ఏంటయ్యా అని శిష్యులు బాగుపడతారని చెప్తే యేసుప్రభు అంటారు, మీరు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాంటారు యేసుప్రభు. రాళ్ళు స్తుతించడం ఏంటండి? రాళ్ళు పిల్లలు పుట్టడం ఏంటండి? జక్కయ్య ఎలాంటి వాడంటే రాతి లాంటి వాడే, రాతి లాంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. అంటే ఎంత పేదవాళ్ళైనా సరే అక్కడ పన్నులు వసూలించేటప్పుడు జాతి కనికరం లేనటువంటి వాడు అన్నమాట. అయ్యా నేను ఈ కూరగాయలే తీసుకొచ్చానయ్యా, నాకు వచ్చేదే నీకు పన్ను చెల్లించడం సరిపోతుందో అదేం కుదరదు, ఇవ్వాల్సిందే. రాతి ముందు రాతి కలిగినటువంటి వాడు. అలాంటి వాళ్ళకి అబ్రహాము పిల్లలు అవుతారని చెప్పాడు. అదే కానీ ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఈ రాళ్ళు దేవుని స్తుతిస్తాయి. అంటే రాతి గుండె కలిగినటువంటి వారు అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తారు. అంచేతనే ఎఫ్ఫానియా అన్యులు ప్రవాహం వచ్చినట్లు వస్తారు దేవుని సన్నిధిలో రాయబడుతుంది యెషయా గ్రంథం. ఇప్పుడు ఎంతో మంది మరి 7గా ఇచ్చుకోవడం మందే ఫస్ట్ చర్చ్ లూథరన్ చర్చ్. లూథరన్ చర్చ్ అంటే అక్కడ వాళ్ళు ఎవరికి తెలియదు, పెద్ద గుడి అంటేనే తెలుస్తుంది. పెద్ద చర్చ్ అంటే ఏంటంటే లూథరన్ చర్చ్. ఆ చర్చ్ తర్వాత ఎన్నో చర్చలు వచ్చాయి. నేను పరిచయకి వెళ్ళినప్పటికీ 25 ఏళ్ళు ఉండి ఇప్పుడు 60 చర్చలు నా దేవుడు, 60 సంఘాలు వెళ్ళినటువంటి చర్చ అయిపోయింది. ఆ ఊరు రాజు, రెడ్డిస్, కమ్మవారు అంటే చౌదరీస్, అన్ని కులాల వారు కూడా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారు. రాళ్ళు వలన వాళ్ళెవరు మనం దూషించినటువంటి వారు కదా, మనం అవమానపరిచినటువంటి వారు కదా, మనం నిందించినటువంటి వారు కదా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని గురించి వారు ప్రకటన చేస్తున్నారు. ఈ రాళ్ళు దేవుని స్తుతిస్తాయి. ఈ రాళ్ళు వల్ల అబ్రహాము పిల్లలు పుడతారు. అబ్రహాము పిల్లలు పుడతారు. ఇతడు ఎవరు పిల్లలంట? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. నేను అబ్రహాము కుమారుడుగా ఉండాలంటే, నేను కూడా అబ్రహాము కుమారుడు ఉండాలండి. యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, అనగా తన నామం ఎవరైతే ఒప్పుకుంటారో, దేవుని సంగమా, దేవుని ప్రియమైనటువంటి వారు, యేసు నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తాడు. జక్కయ్య దిగిరా అన్నాడు. ఎవరు చెప్పారు పేరు వేసాయి? నీ పేరు తెలిసి నా పేరు తెలిసాయి, నీ మనసు తెలిసి నా మనసు తెలిసాయి. అందరు హృదయం ఎరిగినటువంటి ప్రభు నతనయేలు నువ్వు చెట్టుకెళ్ళి కూర్చున్నప్పుడే నీ గురించి తెలిసాయని చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువు. అప్పుడు నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడు నతనయేలు కదా. సువార్త అవుతుంది అని 47 వచ్చిందని పిలుపు పరిచయం చేస్తే తీసుకురాకుంటే నతనయేలు అక్కడ చెట్టుకెళ్ళి కూర్చున్నాడని సంగతి తెలిసాయా అని చెప్తాను. నతనయేలు గురించి చెప్తాను. చాలామంది నీ గురించి నా గురించి తెలుసండి యేసు. కనుక నీవు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే అబ్రహాము విశ్వాసం త్యాగానికి విధేయుడు, జక్కయ్య వారసుడయ్యాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిన్నాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. రక్షకుడు వచ్చిన్నాడు. ఇంటికి రక్షణ వచ్చింది. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే మోసే చెప్పిన ప్రవక్త నా వంటి ప్రవక్త అవుతాడని చెప్పినప్పుడు ఆ వాక్యం వింటారో, ఆ వాక్యమైన ఉదక స్నానం ద్వారా పవిత్రపరచబడతాము, విధేయులైతామో, మన సంఘము పవిత్రపరచబడిన సంఘంగా ఉండాలి. పవిత్రపడిన సంఘంగా ఉండి, పెళ్లి కుమార్తెల సంఘంగా ఉండి అబ్రహాము పిల్లలుగా యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడతాము. అటు రీతిగా యేసు ఎవరూ కాదు, ప్రవక్త, రాజు, యాజకుడు, రాబోయే రెండవ రాకలో రాబోతున్నటువంటి మరి గతి సింహాలు వస్తున్నటువంటి మహారాజు అని నువ్వు అంగీకరించినట్లయితే, నువ్వు ఆయన చూసినట్లయితే, చివరికి ఎబ్రిల్ రాసిన పత్రికలు అంటాడు, విశ్వాసాలకు కర్తయు ఆయన కొనసాగిన యేసు వైపు చూస్తూ మన ఎదుట వచ్చబడిన పద్యమరాలు ముందుకు కొనసాగినట్లయితే మనము దేవుడిచ్చినటువంటి ఆ జీవ కిరీటాన్ని పొందుకుంటాం. ఆయన పిలిచినప్పుడు చివరిగా ప్రకటన గ్రంథంలో చెప్తాడు, 3వ అధ్యాయంలో 20వ వచనం అంటాడు, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినలా నేను అతని యొద్దకు వచ్చేతనితో నేను నాతో కూడా అతడును భోజనము జక్కయ్యని పిలిచాడు, వచ్చాడు, చేర్చుకున్నాడు. హృదయమైన తలుపును తట్టాడు జక్కయ్య. ఏమి చెప్పలేదు జక్కయ్య, నేను నీ ఇంటికి వస్తున్నాను రా అన్నాడంటే తనలో ఉన్న సమస్త పాపములను ఒప్పుకున్నాడు యేసయ్య ఎదుట. అబ్రహాము కుమారుడయ్యాడు. ఈ హృదయమైన తలుపు నుండి ప్రభు మాట్లాడుతున్నావు,
సమస్త జ్ఞానమిత్రుల దేవుడు సమాధానం యేసుక్రీస్తు వల్ల మీరు దేవుని కాలం కొరకు కావాలి ఉండునుగాక. ప్రత్యేకమైన కానుకలు కృతజ్ఞతాత్మను చెల్లించేవారు ముందుకు వచ్చినట్లయితే వారి వరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల ప్రేమల మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుభ్రమైన తెలుసుకున్నట్లా నీ ప్రియబిడ్డలు తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైన కారణాలు బట్టి మంత్లీ ప్లేస్ని బట్టి కృతజ్ఞతాత్మను బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఎవరెవరైతే మా ప్రభావాన్ని దైవ సన్నిధానానికి ఈ కానుకలు తీసుకొచ్చున్నారు మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి దాంట్లో కొంత మీరు చెల్లిస్తుండగా మా తండ్రి వారికి కావలసిన ప్రతి అవసరం తీర్చండి. వారికి కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించి మాకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ఉద్యోగాల్లో, వారి చదువులు, వారి ఆరోగ్యాలు, వారి ప్రయత్నాల సమస్య విషయాల్లో వేరే తోడుమని వారికి కావలసిన ఆరోగ్యం గురించి మా తండ్రి నూతన సంవత్సరాంతా కాల్చి కాపాడి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. అడుగు వాటికంటే ఊడ్చి వాటికంటే అత్యంతంగా నీ బిడ్డల పని గురించి దీవించి ఆశీర్వదించమని, ఈ కానుక మీ సేవగా వాడబడ్డారు ప్రభావ దీవించమని మా ప్రభువు రక్షకుడు యేసయ్య ఘనమైన శ్రేష్టమైన పరిశుభ్రాన్ని బట్టి ప్రార్థన వేడుకొస్తున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసం మీకెలవాల తోడైగాక. పాడుతుండగా
భక్తి గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి
జక్కయ్యను చేర్చుకున్నావు, అబ్రహాము కుమారుడిగా చేశావు, ఆ కుటుంబానికి రక్షణ ఇచ్చావు. దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, నశించిపోతున్నటువంటి లోకమును రక్షించడానికి, పాప లోకాన్ని రక్షించడానికి మా తండ్రి రక్షకుడిగా వచ్చావు తండ్రి. యేసయ్య మీకు వందనాలు. వస్తావని ముందుగానే మా తండ్రి ప్రవక్తల ద్వారా రాసేబడిన వాక్యాల ద్వారా మా తండ్రి, ప్రవచనం ద్వారా మా తండ్రి మీరు ఆయన మాట వినుడి అనే ప్రకారం మా తండ్రి ఎవరైతే నీ మాట వింటారో నీ వాక్యానికి లోబడతారో మా తండ్రి వాక్యమని ఉదక స్నానం ద్వారా పవిత్రపరచబడతారో వాళ్ళందరూ అబ్రహాము పిల్లలుగా పవిత్రపరచబడి రక్షణ పొందిన కుటుంబం వాడతారని సెలవించిన వాక్యం బట్టి వందనాలు చేస్తూ ఈ రీతిగా ప్రభావ మేము ఆ రీతిగా జీవించడానికి అయ్యా నీ దైవశక్తిదారుకు వచ్చి మాట్లాడి నీ వాక్యం ద్వారా పవిత్రపరచబడి మాట్లాడి మాట్లాడి మొదటి సంఘములు ఎత్తబడే సంఘం పొందరాలని మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీరు అనుగ్రహించిన మేలన్నిటి వరకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మా ప్రభా. దేవా వచ్చిన సంఘ బిడ్డలందరూ బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా మధ్యలో 5 సంవత్సరాలు మా తండ్రి చక్కగా పరిచయం చేసి మా 5 సంఘానికి ట్రాన్స్ఫర్ అయినటువంటి
దేవుని జాతకు రాజు అయ్యగారిని బట్టి అమ్మగారిని బట్టి వారి బిడ్డలు బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్కని పరిచర్య వారు కొనసాగించిన తండ్రి, మరో నూతనమైన ప్యాషన్ పరిచర్య ప్రారంభిస్తున్నామా తండ్రి. ఆ పరిచర్య ఎంత కాలంలో వారికి మన బిడ్డల కుటుంబానికి సంఘానికి తోడుకున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నేను చేసి వచ్చిన ప్యాషన్ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ ప్యాషన్ ఉత్తమంగా వెళ్ళినటువంటి దేవుని రమేష్ గారు కూడా మీరు సహాయం చేసిన తండ్రి. పరిచర్య కాలంలో వారి కుటుంబానికి సంఘానికి మీరు తోడుకున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా కృతజ్ఞత కార్యం, ముట్టుబడి కార్యం, దశమ కార్యం, ప్రత్యేకమైన కార్యం తీసుకొచ్చినటువంటి సంఘ కానుకలు సమర్పించిన బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి అడుగుతున్నాం మా తండ్రి. వారికి కావలసిన ప్రతి అవసరం తీర్చండి. ప్రతి అవసరంలో మీరుండి ప్రభావ మీరు నడిపించి మా ప్రార్థన చేసి అడుగుతున్నాం మా తండ్రి. ఎవరైతే ఈ సమయంలో నాలుగుతున్నారో మా తండ్రి, వారందరూ యేసుక్రీస్తునామమున స్వస్థపరచమని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి వరకు చికిత్స పొందుతూ మా తండ్రి, ఆరోగ్యంగా ఎదురు చూస్తున్న బిడ్డల వరకు ప్రార్థిస్తున్నాం, స్వస్థపరచడం మా తండ్రి. అయ్యా ఈ సమయంలో వచ్చిన కుటుంబాలందరి బట్టి పేరు పేరు ప్రార్థిస్తున్నాం తండ్రి. ట్రెజరర్ని బట్టి, పిసిసి వారిని బట్టి, పెద్దలు బట్టి, సమాజం బట్టి, యూత్ వారి సండే స్కూల్ టీచర్ సండే స్కూల్ బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్కటి వాద్యాలు వాయించిన సహోదరుని బట్టి, పాటలు పాడిన బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్కగా ఈ రీతిగా అన్ని రీతిగా సహాయ సహకారాలు అందించినటువంటి వారి వారు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్య భాగాలు చదివించినటువంటి నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావాల్సిన ప్రతి దీవెన మీరు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మా ప్రభా ఈ సమయంలో ఈ దినం ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో, మ్యారేజ్ డే జరుపుకున్నారో వారి వారు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవా రాబోయే కాలం అంతా మీరు సహాయం చేసి నడిపించాలి మా తండ్రి. ఎవరైతే సత్యపూజ జరుపుకున్నారో వారి వారు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా పాస్ అయ్యే బిడ్డలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలకు, ఆయా కాలేజీలు జాయిన్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నూతనంగా ఉద్యోగం వచ్చిన బిడ్డల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారి ఉద్యోగ పర్యంతం మీరు తోడుకున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. మా బిడ్డలు కూడా ఉద్యోగం ఇచ్చాం తండ్రి. పరీక్షలో ప్రభావ చక్కటి విజయాన్ని అనుగ్రహించారు. అలాగే మా సంఘ విశ్వాస బిడ్డలు కూడా ఉద్యోగాలు ఇవ్వండి, మంచి ర్యాంకుల బిడ్డలు దయచేయండి, మంచి కాలేజీలు ఇవ్వండి మా తండ్రి, మంచి ఆరోగ్యాలు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో మా తండ్రి, ఎవరి బిడ్డలు సాటిని సహాయం మీరు అనుగ్రహించిన మా తండ్రి. ఎవరికైతే బిడ్డలనిచ్చో బిడ్డలను తల్లి బిడ్డలు బాధితులను దీవించిన మా తండ్రి. గర్భఫలాలు కలిగిన బిడ్డలు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్న సుఖమైన ప్రశ్న దాయించిన మా తండ్రి. బిడ్డలు లేక బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సరమైన వారి బిడ్డలు ఇచ్చి మా తండ్రి, అయ్యా వారిని ఆశీర్వదించి మనం ప్రార్థన చేసి ఉంటున్నాం తండ్రి. ఎవరు ఏ ప్రయత్నం చేస్తున్నారో మా తండ్రి, ఆ ప్రయత్నాలన్నింటి వరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి ఉంటున్నాం తండ్రి. మా సంఘానికి కావలసినటువంటి చర్యలో చేసి వదిలిపడి బ్యాగ్స్ కావలసినటువంటి మా తండ్రి, ప్రతి ఒక్క అవసరమే తీర్చిన మా తండ్రి. ఇంకెన్ని సువార్తలు ఇంకా ప్రబలంగా చేయడానికి మా తండ్రి, నన్ను మా పెద్దలను మా సంఘాన్ని బలపరిచి మా తండ్రి. నీ రాకడ పర్యంతం మా తండ్రి ఏ సోదరు లేకుండా ప్రభా ఈ సంఘాన్ని ప్రభా ఇక్కడ ఆశీర్వాదకరంగా మరి ఎత్తబడే సంఘంగా ఉండడానికి ప్రభు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇందువల్ల ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని మేము దీవించి ఆశీర్వదించి మనం ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో మరొకసారి మా తండ్రి మా మోడరేటర్ బిషప్ గారు, అదే డిప్యూటీ మోడరేటర్ బిషప్ గారు ప్రార్థిస్తున్నాం. సినడ్ ఉన్నటువంటి ఏఎస్ ఉన్నటువంటి సినడ్ ప్రెసిడెంట్లు అందరూ వైస్ ప్రెసిడెంట్లు అందరూ ప్రార్థిస్తున్నాం ప్రభా. నూతనంగా ఎలక్ట్ అయినటువంటి మా బిషప్ గారిని ప్రత్యేకంగా ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఎవరైనా బిషప్ అయ్యి గారిని ప్రార్థిస్తున్నాం ప్రభా. కౌన్సిల్ మెంబర్ల కొరకు ప్రార్థిస్తున్నాం, ఎడ్యుకేటివ్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సినడ్లో ఏఎస్ ఉన్నటువంటి నాతోటి కాపర్లందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి అడుగుతున్నాం మా తండ్రి. నీ సువార్త పరిచర్యలు మా తండ్రి ప్రతి కాపను మీరు బలపరిచి ముందుకు నడిపించి మా ప్రార్థిస్తున్నాం ప్రభా. సినడ్ ఇక్కడ అనేకమైన నూతనమైన సంఘాలు పట్టులాగా మా సినడ్ బిషప్ అనేక బలపరిచి దీవించి మనం ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. అలాగే మా ప్రభా ఆయా సంఘాల్లో ప్రభా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నీ దీవులతో నింపు మా తండ్రి. ఎవరికి ఏ విధమైన శోధన లేకుండా ప్రభా నీవే కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు కొంతమంది సేవకులు మా తండ్రి అభిషక్తులు నూతనమైన బ్యాచ్ తండ్రి వారి పరిచర్య కాలమంతట్లో నాతో పాటు వారికి కూడా సహాయం చేసి నడిపించమని. మేమేమైనా మరిచినట్లయితే దయచేయండి, అడగకుండా ఏమైనా అడిగినట్లయితే క్షమించి మా తండ్రి. నీవే నీ దీవెనతో నింపడం మా తండ్రి. మా రాష్ట్రం కొరకు, దేశం కొరకు, అలాగే మరి దేశాన్ని సమర్పించాలనుకునేటువంటి సైనికుల కొరకు, డిపార్ట్మెంట్లో మన ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారి కొరకు, పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయా నిర్మాణాలు, దేవాలయ నిర్మాణం కానీ, గృహ నిర్మాణాలు కానీ ఎక్కడైతే నిర్మిస్తున్నారో వాటి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రజలకు సమాధానం, శాంతిని ఈ 2021 సంవత్సరంలో అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం ప్రభా. నోరు లేని ప్రాణులను జ్ఞాపకం చేస్తున్నాం మా తండ్రి.
మరొకసారి మా తండ్రి మా సంఘమన్న మా సంఘ బిడ్డలను అందరూ మీరు ఆశీర్వదించి మా తండ్రి ఈ నూతన సంవత్సరం వల్ల 2022వ సంవత్సరం వరకు కూడా ఏ విధమైన శోధన లేకుండా మమ్మల్ని సంరక్షించి కాచి కాపాడి మాకు కావలసిన ప్రతి దేవుని ఆశీర్వాదం మీరు అనుగ్రహిస్తారని ఈ ప్రార్థనని సన్నిధానం చేసుకుని తగిన ప్రతిఫలం అనుగ్రహించమని మా ప్రభువు రక్షకుడు యేసయ్య ఘనమైన శ్రేష్టమైన పరిశుభ్ర నానబట్టి ప్రార్థించి వినయముగా వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగా. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మరలా అపరాధం చేసేవారు క్షమించుగాక, మా అపరాధం క్షమించు. శోధన చేత కీడి తప్పించు. రాజ్యముల శక్తియు మహిమయు నిరంతరం నీవై నామమున. దయచేసి కూర్చుందామండి. ముందుగా చక్కటి వాక్యం అందించిన మన ప్యారిష్ మాస్టర్ గారికి, ప్రసాదరావు గారికి, సంఘానికి మరి ప్రకటనలో వీక్లీ మనకి కొత్త ఈ వారం అయినటువంటి కొత్త ప్రకటనలు ఏమంటే సండే యాజ్ 9:30కి చర్చ్ స్టార్ట్ అవుతుంది. ఫ్రైడే 11 AM క్రీడా కూడిక చర్చ్ కూడా పార్టిసిపేట్ చేయడం. అలాగే మీ ఇక్కడి నుంచి మీ అవసరం నిమిత్తం ఏ కార్యక్రమం అయినా మన పాస్టర్ గారైనా ప్రసాదరావు గారికి తెలియజేసిన ఆయన అటెండ్ అవుతారు. అలాగే చర్చ్ PCC మెంబర్స్ చెప్పిన అటువంటి ప్రాబ్లం లేదండి. అలాగే యాజ్టీసీగా సంఘ కార్యక్రమాలు ముందుకు నడిపించాలని పాస్టర్ గారి మీద దేవుడు మంచి ఆశీర్వాదంతో సంఘం ముందుకు నడవాలనుకుంటున్నాను. మన పాస్టర్ గారి మొబైల్ నెంబర్ అండి 94909. ప్లీజ్ నోట్ డౌన్ 94909 9104 94909 91042 94909 9104 ప్రసాదరావు గారు. మరి పాస్టర్ గారు మన జగవరాజు గారు ఖాళీ చేసినట్టే పైగా ఇక్కడే ఉంటారు. మనకు ఎటువంటి అందుబాటులో ఉంటారు పాస్టర్ గారు ఎప్పుడు కూడా. ఈ మార్పు గమనించవలసిందిగా సంఘస్థం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నా తరఫున, మా కుటుంబం తరఫున తెలియజేస్తూ ఈ ఆరాధన ముగించుకోవడానికి 35వ కీర్తన పాడుకుని ఆరాధన ముగించుకున్నామని. ఇన్నాళ్ళు మాకు సాయమైన కీర్తనతో ఆరాధన ముగించుకున్నాం. Thank
సన్నిధి ప్రకాశింపజేసి కరుణించుగాక. ప్రభుని సన్నిధి కందును ఉదయింపజేసి మీకు సమాధానము కలుగజేయునుగాక.